ఏంటి మేడం? ఇరిటేట్ అవ్వకు కళింగా. ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నావా అని ఆత్రం తట్టుకోలేక చేశాను అంతే. చామంతికి 7 అడుగుల దూరంలో ఉన్నాను. నేను చేయబోయే పని అయ్యాక నేనే మీకు ఫోన్ చేస్తాను. ఓకే ఓకే. ఓకే మేడం. ఇంకెవరూ లేరులే గానీ చెప్పు, ఏదో ప్లాన్ చేసినట్టున్నావు. అవునక్క, దాన్ని ఇంట్లో నుంచి పంపించే కార్యక్రమానికి ఒకడిని అపాయింట్ చేశాను. వాడిప్పుడు అదే పనిలో ఉన్నాడు. కాసేపట్లో గుడ్ న్యూస్ చెప్తానన్నాడు. వెరీ గుడ్ నిషా. ఎంత తొందరగా చేస్తే అంతగా నీకే మంచిదే. అయినో కదక్క, చేస్తున్నాను కదా. ఇంతకీ ఏం చేస్తున్నట్టు? నాకు తెలీదు అంటే చీప్గా చూస్తుంది. సస్పెన్స్. తీపి కబురైతే అందుతుంది, విందాం. ఇక్కడెవరూ లేరు, ఒంటరిగా ఉన్నట్టుంది. ఓ మీరా? మళ్ళీ తప్పుగా అనుకోకండి, దీపం వెలిగించడానికి వచ్చాను. మరి ప్రమిదలేవి? ఆ, ఓ అవి కూడా తేవాలి కదా, మర్చిపోయాను. నా దగ్గర ఉన్నా ఇస్తానులేండి. థ్యాంక్స్ అండి. అగ్గిపెట్టె కూడా తెచ్చుకొని ఉండరు కదా? అవునండి, అదే అడుగుదాం అనుకుంటున్నాను. మీ ఇంటర్వ్యూ ఏమవుతుందోనన్న టెన్షన్లో మర్చిపోయినట్టున్నారు. తీసుకోండి. అవునండి, మంచిగానే జరుగుతుందిలేండి. థ్యాంక్స్ అండి. ఇక టైం వేస్ట్ చేయకూడదు.